Hi, good morning everyone. My name is K. Kanta Reddy. నేను పాలిటీ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు హెచ్ఐపి ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఒక చిన్న కరెంట్ ఇష్యూ గురించి చర్చిద్దాం. అదేంటి ఆ ఇష్యూ అంటే, రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ ఏంటంటే విధించే రాష్ట్రపతి పరిపాలన మణిపూర్లో. దాన్ని చూద్దాం. మరి రాష్ట్రం విధింపు రాష్ట్రపతి పరిపాలన అంటే అది రాష్ట్రపతి అత్యవసర అధికారంలో ఒక అధికారం. ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి మన పాలకుడు. రాజ్యాంగం రాష్ట్రపతికి పరిమిత అధికారులు ఇచ్చినప్పటికీ పరిపాలన మొత్తం జరిగేది రాష్ట్రపతి పేరున. అనగా రాజ్యాంగం ప్రకారం పరిపాలన మొత్తం కొనసాగించేది రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతి యొక్క అధికారాలు రెండు రకాలు. అవేంటంటే, ఒకటి సాధారణ అధికారాలు, రెండు ఏంటంటే అత్యవసర అధికారులు అంటాం ఇక్కడ. మరి రెండు రకాల రాష్ట్ర అధికారాలు. సాధారణ వాటి తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఏంటంటే మణిపూర్ రాష్ట్రపతి పాలన వాడుకలోకి వచ్చేది కనుక దాని గురించి చూద్దాం ఇక్కడ. మరి రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 నుంచి ఎక్కడి దాకా అంటే 360 వరకు తెలియజేస్తాయి ఇక్కడ. అసలు రాష్ట్రపతికి అధికారులు ఎందుకు ఇచ్చేది రాజ్యాంగం? మరి రాష్ట్రపతి ఎలా మారుతాడు ఎమర్జెన్సీ కాలంలో? అంటే మన దేశాన్ని విపత్కర పరిస్థితిలో, అసాధారణ సమయంలో, గడ్డు కాలంలో రక్షించుకోవడానికే మన రాజ్యాంగ నిర్మాతలు వీటిని రూపొందించారు. ఈ ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రపతి వాస్తవాధికారి కింద మారిపోతాడు. ఈ ఎమర్జెన్సీ పవర్ గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 నుంచి ఎక్కడి దాకా అంటే 360 వరకు తెలియజేస్తున్నాయి. వీరు చేర్చిన భాగం ఏదంటే, చేర్చిన భాగం 18వ భాగం అంటారు. చేర్చింది 18th పార్ట్. చిట్టబడ్డ భాగం 18వ భాగం. చెప్పే ఆర్టికల్ 350 నుంచి 360 వరకు తెలియజేస్తున్నాయి. మరి ఈ ఎమర్జెన్సీ పవర్స్ అనేవి మొత్తం 3 రకాలుగా ఉంటాయి. ఏంటో 3 రకాలంటే, ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, 2 రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 356, 3 ఏంటంటే ఆర్థిక ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 అంటాం ఇక్కడ. రాష్ట్రపతి అత్యవసర అధికారులు మొత్తం 3 రకాలు. ఏంటో 3 రకాలంటే, ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, 2 స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. అయితే కరెంట్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ ఆర్టికల్ 356 కనుక దాని గురించి డిస్కస్ చేద్దాం. మణిపూర్ విషయంలో ఇది బాగా ఈ మధ్య కాలంలో వార్తలకు వచ్చేది ఆర్టికల్ 356 అనేది. ఎలా అంటే, దీన్ని ఏమంటామంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ అంటారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అంటారు, లేదా రాష్ట్రంలో గవర్నర్ పరిపాలన కూడా అని చెప్పి దీన్ని అంటారు ఇక్కడ. విధించేది రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు. దాని గురించి చెప్పేది ఆర్టికల్ 356. మరి ఈ ఎమర్జెన్సీని ఎప్పుడు విధిస్తారు? విధించేవి మొత్తం 3 సందర్భాలు. ఏంటో 3 సందర్భాలంటే, ఒకటి ఫస్ట్ వన్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు అండి. అంటే శాంతి భద్రత క్షీణించినప్పుడు అంటాం. ఉదాహరణకు మణిపూర్. 2 ఏంటంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డప్పుడు, బ్రేక్ డౌన్ ది కాన్స్టిట్యూషనల్ మిషనరీ అంటారు.
మూడో అంశం ఏంటంటే అసెంబ్లీకి ఎన్నికలు జరిగి ఏ పార్టీ మెజారిటీగా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే. ఈ 3 సందర్భాల్లో గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఇస్తారు రాష్ట్రపతి పరిపాలన రాష్ట్రంలో. అలా రాష్ట్రపతి విధిస్తాడు మంత్రిమండలి సలహా మేరకు. మరి విధించిన తర్వాత ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుంది? ఎంతకాలం అంటే విధించిన తర్వాత 30 రోజుల్లోపు 2/3 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదిస్తే 6 మంత్స్ పాటు కొనసాగుతుంది. విధించిన తర్వాత పార్లమెంట్ ఆమోదిస్తే 1/3 మెజార్టీతో వితిన్ 30 డేస్ లోపు అప్పుడు 6 మంత్స్ పాటు కొనసాగుతుంది. ఆమోదించకపోతే కనుక పార్లమెంట్ కనుక మ్యాక్సిమం ఈ 30 డేస్ ఉండి రద్దు అవుతుంది ఎమర్జెన్సీ అనేది. విధిస్తారు రాష్ట్రపతి. అది కొనసాగాలంటే పార్లమెంట్ ఆమోదించాలి 1/3 మెజార్టీతో వితిన్ 1 మంత్ లోపు. అలా ఆమోదిస్తే ఏంటంటే 6 మంత్స్ పాటు కొనసాగుతుంది. ఆమోదం పొందకపోతే పార్లమెంట్ చేత కనుక గరిష్టంగా 1 మంత్ పాటు ఉండి రద్దు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమోదించి అనుకుందాం, ఆమోదిస్తే మళ్ళీ పొడిగించుకోవచ్చు అండి. అవసరమైతే ఇంకో 6 మంత్స్ పొడిగించుకోవచ్చు. అవసరమైతే మళ్ళీ పొడిగించుకోవచ్చు అండి మరో 6 మంత్స్. ఇలా గరిష్టంగా ఎప్పటిదా పొడిగించుకోవచ్చు అంటే గరిష్టంగా రాజ్యాంగం ప్రకారం అయితే 3 ఏళ్ళ వరకు పొడిగించుకోవచ్చు అండి. ఇక్కడ గరిష్టంగా ఎప్పటిదా పొడిగించుకోవచ్చు అంటే మ్యాక్సిమం కాలం అనేది 3 ఇయర్స్ అంటామండి. అప్పటిదా పొడిగించుకోవచ్చు అండి. కాకపోతే ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదించాలి ఇక్కడ. అలా గరిష్టంగా పొడిగించుకోవచ్చు అండి 3 ఇయర్స్ వరకు ఇక్కడ. మరి పొడిగించుకోవచ్చు. ఒకవేళ ముందస్తుగానే పరిస్థితి నార్మల్కి వస్తే కనుక దాన్ని ఎప్పుడైనా రద్దుపరచుకోవచ్చు ఇక్కడ. ఎవరు రద్దు చేయొచ్చు అంటే రాష్ట్రపతి ప్రకటన ద్వారా ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు అండి ఎమర్జెన్సీని ఎప్పుడైనా. మరి ఇప్పటిదాన్ని విధించారా? ఎక్కడ విధించారు? ఎన్నిసార్లు విధించారు ఇక్కడ? ఇప్పటిదా దీన్ని సుమారుగా అన్ని స్టేట్స్ కలుపుకొని 130 టైమ్స్ విధించారు. 130 టైమ్స్ విధించారండి వివిధ రాష్ట్రాల్లో. విధించిన సుమారు ఇప్పటిదాకా ఎన్ని సందర్భాలు ఎన్నిసార్లు అంటే 130 టైమ్స్ అంటాం ఇక్కడ. విధించింది 130 టైమ్స్ ఇప్పటిదాకా సుమారుగా. మరి మొట్టమొదటి ఎక్కడ విధించారు? మొట్టమొదటి ఎక్కడ విధించారంటే మొదటిసారి 1951 పంజాబ్లో విధించారు. ఫస్ట్ టైం విధించింది పంజాబ్ అండి మొట్టమొదటిసారి ఇక్కడ. చివరగా రీసెంట్గా మనం చూసాం కదా, ఎప్పుడంటే ఈ మంత్ సుమారు 4-5 డేస్ బ్యాక్. ఎప్పుడంటే 2025 ఎన్నెలండి ఫిబ్రవరి అంటాం ఇక్కడ. చివర విధించి ఎక్కడ విధించారు? మరి ఎక్కడ విధించింది? మణిపూర్లో విధించారు. చివర విధించింది మణిపూర్కి అని చెప్పుకుంటాం ఇక్కడ. చివరి మణిపూర్. దాని మూలంగానే మణిపూర్ వార్తలకు వచ్చేది. ఈ మణిపూర్లో గత కొన్ని సంవత్సరాలుగా తెగల మధ్య నెలకొన్న వైరం మూలంగా లాండర్ బ్రేక్ అయింది కనుక ఆ లాండర్ కాపాడుకోవడానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ క్యాప్చర్ చేసే పవర్ని విధించారు రాష్ట్రపతి పరిపాలన రీసెంట్గా మణిపూర్లో. ఇదే చివరి పరిపాలన మణిపూర్లో విధించడం రీసెంట్గా సుమారుగా 4-5 డేస్ బ్యాక్ విధించారు. ఇలా విధించారు కదా మణిపూర్లో. మరి మొత్తం విధించి ఎన్నిసార్లు ఇప్పటివరకు అంటే దేశంలో సుమారు విధించింది 130 టైమ్స్ అంటాం. మొట్టమొదటి విధించింది ఎక్కడంటే పంజాబ్ 1951, చివరి విధించింది రీసెంట్గా మణిపూర్. ఇక ఎక్కువసార్లు ఎక్కడ విధించారు? ఎక్కువసార్లు రికార్డు పరంగా కూడా మణిపూరే. ఎక్కువసార్లు విధించి మణిపూర్లో సుమారు మణిపూర్లో 11 సార్లు విధించారండి రాష్ట్రపతి పరిపాలన. 11 సార్లు విధించారు. ఇదే రికార్డు దేశంలో ఇప్పటివరకు అండి. ఐఎస్ విధించింది మణిపూర్ 11 టైం. ఆ తర్వాత యూపీ కేరళ రాష్ట్రాలు 9 సార్లు విధించారు ఇక్కడ. మరి ఎక్కువసార్లు మణిపూర్, తర్వాత యూపీ అండ్ కేరళ విధించబడిన స్టేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏ స్టేట్స్ అంటే తెలంగాణ ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉన్నది. ఈ 2 రాష్ట్రాలు ఇప్పటిదాకా విధించలేదు రాష్ట్రపతి పరిపాలన. అంటే వాడలేదండి ఆర్టికల్ 356 వాడలేదు. మరి ఎక్కువ కాలం పాటు ఏ స్టేట్లో కొనసాగేది రాష్ట్రపతి పరిపాలన? ఎక్కువ కాలం పాటు కొనసాగింది ఏ రాష్ట్రం అంటే పంజాబ్. ఎక్కువ కాలం పాటు కొనసాగింది ఏదంటే పంజాబ్ అంటాం ఇక్కడ. సుమారుగా పంజాబ్లో 5 ఏళ్ల పాటు కొనసాగిందంటే రాష్ట్రపతి పరిపాలన. ఎక్కువ కాలం కొనసాగింది పంజాబ్ సుమారుగా 5 ఏళ్ల పాటు కొనసాగేది. తక్కువ కాలం అంటే కర్ణాటక సుమారుగా ఏంటంటే అక్కడ 1 వారం పాటు కొనసాగేది.
తక్కువ కాలం కర్ణాటక సుమారుగా వారం పాటు నాది, ఎక్కువ కాలం అంటే పంజాబ్ సుమారుగా 5 ఏళ్ల పాటు కొనసాగాలి. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే మన రాష్ట్రం ఇప్పటిదాకా అంటే ఉమ్మడి స్టేట్లో విధించింది 2 సార్లు. అంతకుముందు ఏపీలో ఆంధ్ర రాష్ట్రం విధించారండి 1954లో. అంటే మన విషయానికి విధించింది 3 సార్లు చెప్పుకోవచ్చు. మొదటిసారి 1954 విధించారు, ఆంధ్ర రాష్ట్రం విధించారు. ఎందుకు విధించారు 54 ఆంధ్ర రాష్ట్రంలో అంటే మద్యపాన నిషేధ ఉద్యమం వచ్చాది. ఆ ఉద్యమకాల శాంతిబాబు నశించి విధించారండి 1954లో. ఇక 73లో విధించారు. ఎందుకు విధించారు 73 అంటే జయాంధ్ర మూమెంట్ వచ్చారు. ఆ జయాంధ్ర మూమెంట్ కాలంలో లాండర్ బ్రేక్ అయితే విధించారు ఎమర్జెన్సీ అండి 1973లో. ఇక చివరి విధించారు మనం చూసాం. ఎప్పుడైనా విధించి చివరిగా 2014 విధించారండి ఇక్కడ మన రాష్ట్రంలో. ఎందుకు విధించారంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకు కేంద్రం ఆమోదించగానే రాజ్యాంగ సంక్షోభం వచ్చారు మన రాష్ట్రంలో. ఆ సంక్షోభం రావడం మూలంగా విధించారు ఎమర్జెన్సీ మన రాష్ట్రంలో. సో విధించింది ఆంధ్రప్రదేశ్ అంటే 3 సార్లు చెప్పుకోవచ్చు. 1954, 1973, 2014 మొత్తం విధించింది సుమారుగా 1/3 టైం. చివరి విధించింది ప్రస్తుతం కొనసాగుతుంది ఎక్కడంటే మణిపూర్లో కొనసాగుతున్నది. మరి విధిస్తే వచ్చే మార్పు ఏంటి? విధిస్తే వచ్చే మార్పు ఏంటంటే మన రాష్ట్ర పరిపాలన మొత్తం రాష్ట్రపతి నిర్వహిస్తాడు. అంటే ఎలా పరిపాలన చేసే గవర్నర్, కాకపోతే గవర్నర్ ఏంటంటే రాష్ట్రపతి ఒక దూతగా రాష్ట్ర అధికారం చెలాయిస్తాడు. ఇక్కడ రాష్ట్రపతి ప్రతినిధిగా, రాష్ట్రపతి దూతగా గవర్నరే మొత్తం రాష్ట్ర అధికారం అంతా కొనసాగిస్తాడు. దీంతో పాటు ఏంటంటే రాష్ట్ర అన్ని అంశాలపైన పార్లమెంటే శాసనాలు చేస్తుంది. అసెంబ్లీలో నామాత్రం అవుతుందండి. మొత్తం అధికారులు ఎవరికంటే పార్లమెంట్కి వస్తున్న శాసనాలు చేయడానికి ఎమర్జెన్సీ కాలంలో. దీంతో పాటు ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ను కేంద్రం ఆమోదిస్తుంది ఎమర్జెన్సీ కాలంలో. సో ఇదే ప్రధాన మార్పులు అండి ఇక్కడ, ఏదో ఎమర్జెన్సీ కాలానికి సాధారణ సమయానికి. కాకపోతే హక్కులపైన మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదండి. ప్రజలు యాజ్ టీజ్గా నార్మల్ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది రాష్ట్రం విధించినప్పటికీ రాష్ట్రంలో. ఓకే.